అవ్వ తగ్గేదలే ఇక మరి మీ నరసయ్య తాతతో రప ఉంటుంది ఇవాళ మరి మోతమోగే ముచ్చట్లలో మరి పెద్ద మనిషి కేసీరావయ్య నమ్మిన బంటు బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గట్టు రామచంద్రరావును పట్టుకొచ్చిన మరి కాక మీద ఉరుకులో పెడుతున్న తెలంగాణ రాజకీయంలో మరి రకరకాల ముచ్చట్లు ఇవాళ మీకోసం పట్టుకొస్తున్నా చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్ న్యూస్. అనా శనార్థి నమస్తే. ఎట్ట సంగతి ఏం నడుస్తుంది మరి బీసీల కులగణన సమర్థవంతంగా చేసినాం అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్ కోల్యాగాలు చెప్పుకుంటున్నాయి. మరి సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం అనేది తేడతెల్లం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటావు దీని మీద? కాంగ్రెస్ ఏమన్నా మనకు కొత్త పార్టీ అనేది, అది ఎప్పుడు పురాతన తాతల నాటి పార్టీ. దాని మంచి చెడులు అన్నీ చూసే ఉన్నాం కదా మనం. కాబట్టి అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అసలు కాంగ్రెసే కాదు. ఎందుకంటే కాంగ్రెస్ బస్ అయితే డ్రైవర్ తెలుగుదేశపోడు, రేవంత్ రెడ్డి తెలుగుదేశపోడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాడు తప్ప కాంగ్రెస్ చెప్పినట్టు వింటాడు ఆయన. అది వినేది కాదు, సచ్చేది కాదు. దీంతో ఏంటంటే బీసీలందరినీ నేనేదో చేసినాను ఒక వాతావరణం సృష్టించడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ కానీ ప్లాన్ చేశాడు ఈయన. కామారెడ్డిలో స్పష్టంగా చెప్పాడు, రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, సామాజికంగానే కాదు ఆర్థికంగా కూడా నేను వీళ్ళని బలపరుస్తా అన్నాడు. రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తా అన్నాడు. దానికి 42% నేను కల్పిస్తాను. రియల్గా బీసీలు ఎక్కువ మంది ఉంటారు, అందుకని ఒక కమిషన్ వేసి కమిషన్ ద్వారా 6 నెలల్లో రిపోర్ట్ తెప్పించి నేను రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పాడు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం దాటింది. దానికి కూడా అసలు సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే కులగణన అంటే జనగణన జరిపేది కేంద్రం, రాష్ట్రాలకు హక్కు ఉండదు. అయితే బీసీలకు మాత్రం ఎస్సీ ఎస్టీలకు జరపకపోయినా బీసీలకు మాత్రం కొన్ని రిజర్వేషన్లు విద్య ఉపాధి అలాంటి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్రాలు చేసుకుంటాయి. అలా చేసిన కర్ణాటక మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు చేసినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసి ఒక డెడికేషన్ కమిషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరపడానికి గతంలో వచ్చిన రిజల్ట్ను కూడా స్టడీ చేసే కమిటీని వేయాలి తప్ప కమిషన్ వేయాలి తప్ప ఇలా వేయకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని హైకోర్టుకు పోతే హైకోర్టు కూడా అదే మొట్టికాయలు వేసి నువ్వు ఈ యొక్క బీసీ కమిషన్తో ఎట్లా చేస్తావా, డెడికేషన్ కమిషన్ వేయని చెప్పింది, డెడికేటెడ్ వేయమని. అప్పుడు కమిషన్ వేశారు. అసలు కమిషన్ రిపోర్టు పోయింది, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు రాలే. ఓ ప్లానింగ్ విభాగం నుంచి అడావుడికి ఒక సర్వే చేయించి ఆ సర్వేని పట్టుకొచ్చేసి ఇదే సర్వే అని చెప్పారు. ఒక బకెట్ పాలు, కొన్ని ప్యాకెట్లు తీసుకురావడం, ఓ ఫోటో పెట్టడం, పాలాభిషేకాలు చేయటం. ఎందుకంటే ఇప్పుడు సమర్థవంతంగా బీసీలో సర్వే చేసినాం కానీ ఈ బీఆర్ఎస్ కోళ్ళాగలు కొన్ని ఉసిగొల్పి సర్వే షేర్ చేయలేదు, కొంతమందికి ఉసిగొల్పిర్రు అనేది ఇప్పుడు వాళ్ళు కూడా అనుకొస్తారు. వాళ్ళంటారు ఇప్పుడు తప్పు చేసినోడు నేను తప్పు అనడు కదా. పాయింట్ ఏంటంటే ఒక బీఆర్ఎస్ అంటే తప్పు చేస్తుంది, మాకు అబద్ధం చెప్తుంది అనుకుందాం. ఏ బీసీ లీడర్ అయినా నీ సర్వేని సమర్థిస్తే ఒక్క పేరు చెప్పు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన వంది మాగదులు అంటే రేవంత్ రెడ్డితోని కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి తెచ్చిన వాళ్ళు మాత్రం సమర్థిస్తున్నారు తప్ప అసలు కాంగ్రెస్ కూడా ఎవరు సమర్థిస్తలేడు. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లాన్ని ఏమన్నాడు, తీసుకుపోయి తగలబెట్టమన్నాడు దాన్ని. వాస్తవం. ఎందుకంటే బీసీలు అనే వాళ్ళని సంఖ్యని ఎలా తగ్గిస్తావు నువ్వు అంటే 2011లో మా కాడ సరే మీరు సంఖ్యను తగ్గించి చేసినాము తగ్గించురు అని మీరు మొత్తుకుంటుర్రు. మీ కాడ ఏమైనా ఆధారాలు ఉంటే చూపిరి, మళ్ళీ కూడా మేము రీసర్వే చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం, కంకణం కట్టుకున్నాము. మీ కాడ ఆధారం ఉంటే చూపిరి అని ఇప్పుడు వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీని మీద మీరేమంటారు? 2014లో ఒక కుటుంబ సర్వే జరిగింది, అది పబ్లిక్లోనే డొమైన్లో ఉంది. ఆ సర్వే ప్రకారంగా టోటల్ పాపులేషన్ 3,68,00,000 మంది. ఎప్పుడు ఇది? 2014లో. ఇప్పుడు ఎంత? 2024 దాటింది. 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలలో 3,68,00,000 ఉన్న జనం 2 లక్షలే పెరుగుతారా? అంటే గవర్నమెంట్ యావరేజ్ లెక్కల ప్రకారం కూడా భారతదేశ వ్యాప్తంగా సంవత్సరానికి 1.35% పాపులేషన్ పెరుగుద్ది. అంటే ఆ లెక్క ప్రకారం కూడా 13.5% పాపులేషన్ పెరగాలి టోటల్ పాపులేషన్లో. కానీ ఏమైంది ఇవాళ? 2 లక్షలు చూపెట్టి 0.5% పాపులేషన్ పెరిగిందని చూపెట్టేస్తే ఈ 13.5% పాపులేషన్ ఎటు పోయిందని ఒక ప్రశ్న.
దీంట్లో బీసీలలోకి వచ్చినప్పుడు 51% 2014లో ఉన్నారు. అది ముస్లిం బీసీలు కాకుండా. ఇవాళ 51% ఉన్న బీసీలు హఠాత్తుగా 46.25 ఎట్ట పడిపోతుంది? అంటే ఒక బీసీలే పడిపోతారా? అంటే వాళ్ళేం పిల్లలు కానలేదా? వీళ్ళే కన్నారా? అంటే రేవంత్ రెడ్డి మనవాడు ఒకడు పుట్టిండు, మరి వీడేమవుతాడు అని లెక్క కోసం 2 లక్షలు పెంచి చూపెట్టారు తప్ప అసలు కావాలని దీనికి ఒక కుట్ర ఉంది. అదేం కుట్ర అంటే వీళ్ళ సొంత నియోజకవర్గం, గెలిచిన నియోజకవర్గాలు వాళ్ళ అత్తగారు అమ్మగారు ఇచ్చిన కట్నాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎవడన్నా బీసీ లీడర్ అడుగుతాడు కాబట్టి ఆయా నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపెట్టారు. ఇలా అట్లా మినిమం 6% పైన తక్కువ చేసి చూపెట్టారు. దీంట్లో సర్వే జరిపిన కుటుంబాలు పాపులేషన్ ఎంత అంటే 3,54,00,000. పాపులేషన్ 3,70,00,000, చూపెట్టింది 3,54,00,000, కానీ యాక్చువల్గా ఉండాల్సింది 4,20,00,000. అంటే 50 లక్షల జనాభాను తగ్గించి అందులో టోటల్ని బీసీలను తగ్గించి ఇది కుట్ర కాదని ఎట్లా అనుకుందాము అనేది ఒక పాయింట్. లేదు ఇవి మేము చెప్పింది కరెక్ట్ కాదు అంటే నా దగ్గర లెక్కలు ఉన్నాయి, ఎవరన్నా వచ్చి చూపెట్టమంటే నేను చూపెడతా. లెక్కలు కూడా నీకు 2014లో ఉన్నది, 2011లో ఉంది. 2014లో సమగ్ర సర్వే చేసిరు, కుటుంబ సర్వే చేసిరు. అప్పుడుది మీరు చేసింది కరెక్టేనా? మీరు చేసింది వాస్తవేనా? అంటే అలా ఏ తప్పులు తడక లేదా? ఒకటి ఉందన్న, మొత్తం ఒక్క రోజులో నెల రోజుల కాంచి గ్రౌండ్ వర్క్ జరిపి ఇదే అధికారులు, ఇప్పుడున్న అధికారులు వాళ్ళే, అప్పుడున్న అధికారులు వాళ్ళే, ఈ అధికారులు చేసిన సర్వే. ఒకవేళ ఆ సర్వే తప్పైనట్లయితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గుర్రం పనులు తోలిందా? ఈ 10 ఏళ్ళు అడగాలిగా తప్పు ఉందని. అంటే అది కరెక్టే అని అందరు అంగీకరించిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు కనీసం ఒక్కటి కూడా రిమార్క్ రానప్పుడు దాన్ని ఏ కంపారిజన్ చేస్తావు? దాంతో కంపారిజన్ చేసి ఇప్పుడు సంగతి ఏంది అంటే లేదు, కంప్లీట్ ఒక సిబిఐ విచారణ సిద్ధపడతావా? దీంట్లో కుట్ర లేదని విచారణ సిద్ధపడతావా? నేను అనేది ఒకటే, కామారెడ్డిలో మీరు క్లియర్గా బీసీల కోసం ఏదో చేస్తున్నామని ఆచరణ కూడా ప్రకటించారు. కామారెడ్డిది కరెక్టా? ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో పెట్టింది కరెక్టా? ఒకదానికొకటి కాంట్రవర్సీ కదా. నువ్వు కామారెడ్డిది కరెక్ట్ అయితే అసెంబ్లీలో పెట్టిదని తగలబెట్టు, లేదు అసెంబ్లీలో పెట్టిందే కరెక్ట్ అయితే కామారెడ్డి డిక్లరేషన్ తగలబెట్టి క్షమాపణ చెప్పు. ఏది కూడా జరగాలి కదా ఇందులో. ఏది జరగకుండా కామారెడ్డి డిక్లరేషన్లో అన్నా ఇంటి వెనక బంగారం ఇంటి ముందు బంగారం అని చెప్పారు చూడు, ఇప్పుడు మాత్రం బిడ్డ ముడ్డికి చెడి లేదంటాడు అనుకో, అది వేరు. కానీ ఆ రోజు ఎన్ని చెప్పిండంటే 50 లక్షల రూపాయలతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కమ్యూనిటీ హాల్ కడతా, ఎంబీసీకి ఒక ప్రత్యేకమైన మినిస్టర్ ఇస్తా, 6 నెలల లోపల నేను బీసీ కమిషన్ రిపోర్ట్ తెప్పించి నేను రిజర్వేషన్స్ ఇస్తా 42%, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో వృత్తుల కోసం బీసీల కోసం అని ఒక ప్రత్యేకమైన మార్కెట్ యార్డ్ కడతా. మామూలు మాటలు కావు ఇవి. 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తా, విద్యకు ఫ్రీగా ఇస్తా. ఇవన్నీ ఎడిపోయినాయి, ఒక్కటి కనపడట్లేదు కదా. నేననేది బీసీ డిక్లరేషన్ కామారెడ్డిది కనుక నువ్వు ఆచరణ ఉందా అని అడుగుతున్నా. రెండోది, అసెంబ్లీలో నువ్వు పెట్టావుగా, పెట్టే ముందు దీని ఆచరణ ఏంటో చెప్పు. పోనీ ఇది అనుకున్నావు, దీని ఆచరణ ఏంటో చెప్పు. ఈ ఆచరణ ఏంటి అన్నప్పుడు నువ్వు అంతకుముందు రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించాడు దీన్ని అంతా, మళ్ళీ అదే తెచ్చి నువ్వు ప్రకటించేది ఏంటి? అసెంబ్లీ సమావేశం పెట్టన్నా 2 నిమిషాల్లో వాయిదా చేశారు. అంటే జనగణన అని చెప్పి జనగణమాన పాడి 2 నిమిషాల్లో వాయిదా చేశాడు. అంటే దీన్ని బుల్డోజ్ చేయడం తప్ప ఏముంది ఇందులో? లాస్ట్కి ఇంకొకటి కూడా చెప్తా. దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టింది స్టేట్మెంటు, ఇగో మా ఆచరణ ఇది, ఇగో ఈ రిజర్వేషన్స్ మేము ఇది చేయబోతున్నాం అని చెప్పాలిగా. నువ్వేం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు చెప్పకుండా, ఆచరణ చెప్పకుండా ఉట్టిదాడ పెడితే ఏమొస్తుందాడ? ఏముండదు. అంటే అందమైన ఇత్తారాక చేసి అటనే ఉంచితే అలా బువ్వా? ఆ ఇస్తారాకు లేదన్నా పెడితే తప్ప తింటాడు తప్ప, నా ఇస్తారాకు చూడు నేను మోదుగాకులతో కుట్టినా ముద్దు కుట్టినా అంటే అది కుదరదు కదా అది. అందుకని ఆచరణ లేనిది ఇది. అందుకని రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా బలహీన వర్గాల వ్యతిరేకి. దానికి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే లంబాడీలను పట్టుకొని, బంజారాస్ను పట్టుకొని కోటరిచ్చి 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారు వీళ్ళదేముందన్నాడు ఆయన. ఓపెన్ పబ్లిక్లో అన్నాడు. ఒక మీటింగ్లోకి వెళ్ళి మేము తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదు మా కులానికి తప్ప అన్నాడు ఆయన. మాది పాలక వర్గం అన్నాడు. మేమందరం ఏంది బానిస వర్గమా?
నువ్వు పాలకవర్గం అయితే నువ్వేమన్నా 11 నెలలో పుట్టావు, మేము 9 నెలలో పుట్టామా? ఇది ఏంది ఇది? అంటే బలహీనులన్నా, బీసీలన్నా, ఎస్టీలన్నా, ఎస్సీలన్నా ఎందుకు ఇంత చులకన అని నేను అడుగుతా ఉన్నాను. దాన్ని ఆ చులకన భావాన్ని ఈరోజు తీసుకొచ్చి తుడుచుకునే ప్రయత్నం చేసి కొంతమంది వందిమాగుదులను పెట్టి పాలాభిషేకం చేస్తున్నాను. పాలాభిషేకం చేసాం కాదు, ఆ డిక్లరేషన్ తీసుకుపోయి తగలబెట్టమంటున్నాను నేను. సరే, ఇప్పుడు గతంలో సర్పంచులను అన్నమో రామచంద్ర అనిపించిన పాపం బీఆర్ఎస్దే అని అనుకొస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఇంకోటి, సర్పంచులకు పెండింగ్ బిల్లులు కూడా ఆపి వాళ్ళు అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తే ఇవాళ ఏది లేదు ఎక్కర్లేదు, ఆ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలకు కారణమైంది బీఆర్ఎస్ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇప్పటికి కూడా సర్పంచులకు న్యాయం జరగలేదు, ఈ పాపం అంతా ఎవరిది? బీఆర్ఎస్ వాళ్ళదే అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ ముచ్చట ముంగటేస్తుర్రు. మరి ఎట్లా గతంలో మరి మీ ఆ పెద్ద మనిషి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తాగి పడేసిన సీసాలు అమ్ముకొని గ్రామ పంచాయతీ సంసారం వెళ్ళ తీసుకోరి అని చెప్పింది కూడా మరి అందరికీ ఎలిచిపోయిన ముచ్చటే. ఎట్లా ఈ పాపం అంతా మీదే అని అనుకొస్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాజాప్తా. నిజమేనా? కాంగ్రెస్ పార్టీది ఎట్లా ఉందంటే, ఏమైనా మంచి జరిగితే మాకు ఇవ్వండి, చెడు జరిగితే మీరు తీసుకొని పోండి అనేది ఒక పెద్ద సూత్రం పెట్టుకున్నారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే, మొత్తం నిధులని గ్రామ పంచాయతీ కేటాయించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10% నీకు ఈ హరిత అని అప్పచెప్పి సర్పంచులకే అప్పచెప్పారు. ప్రతి 10% దాన్ని అప్పచెపుతూ నిధులు నీకు గ్రామాలకే ఇచ్చారు. గ్రామాలు కనుక ఏమన్నా సర్పంచులు బకాయి పడితే గవర్నమెంట్ తీర్చాలి. మరి గవర్నమెంట్ పోయినాక ఏ గవర్నమెంట్ తీర్చాలి? ఒకటి, ఆ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిపోయింది, కట్టించింది. ఈ గవర్నమెంట్కి సున్నాలు వేసే, కలర్ వేసే ఇప్పుడు ఇవ్వట్లేదా మేము ఇస్తున్నాం అని? అంటే ఆ దానికాడికి వచ్చారికి ఏమంటారు, ఇది గవర్నమెంట్ది కదా, ఏ గవర్నమెంట్ కట్టినా మాదే కదా, ఏ గవర్నమెంట్ అంటే ప్రజలది కదా. ఎస్, డబల్ బెడ్రూమ్లు కట్టింది బీఆర్ఎస్ పార్టీ, కలరేసి మీరు ఇస్తున్నారు, మేము ఇచ్చినట్టు చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి 56,000 ఉద్యోగాలకు రెడీగా ఉంచితే దబదబా వచ్చే సర్టిఫికెట్లు పంచి మేమే ఇచ్చినాం అన్నారుగా. అంటే ఆ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని ఈరోజు నువ్విచ్చి, ఈరోజు మీరు చెప్పండి, ఎక్కడన్నా ఒక తాపీ పట్టుకొని ఒక గోడ పెట్టేసి కూల్చుడు తప్ప కట్టింది మనం చూసామా? మరి ఎక్కడి ఇండ్లు ఎక్కడ చేరు పంచుతుండో? అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న అప్పులు కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న ఆస్తులు కానీ, మంచి చెడు కానీ నువ్వు బాధ్యత వహించాలి. ఎస్, అప్పటిదాకా సర్పంచులకు ఇచ్చే బిల్లులు ఇచ్చారు, మిగిలినవి నువ్వు ఇవ్వు. అప్పటిదాకా డబుల్ బెడ్రూమ్లు కట్టారు, ఇప్పుడు నువ్వు ఇచ్చావు. అప్పటిదాకా నోటిఫికేషన్ ఇచ్చారు, ఉద్యోగాలు నువ్వు ఇచ్చావు, ఖాతా మొత్తం నువ్వేసావు. ఎక్కడికన్నా సరే నా బిడ్డ అని చెప్పి ఈరోజు బ్రహ్మాండంగా మార్కులు కొడుతున్నావు. ఇక్కడ ఎందుకనవు? మరి ఇక్కడ ఎందుకని? ఇది నీ బాధ్యత కాదా? అందుకని ప్రభుత్వం అనేది మారిన తర్వాత ఖచ్చితంగా పాత అప్పులకు కానీ, పాత ఆస్తులకు కానీ బాధ్యత వహిస్తావు. వహించు, నిజం చెప్పు. డబుల్ బెడ్రూమ్లు నేను కట్టినాయి కావు, బీఆర్ఎస్ కట్టింది అంటావా? నోటిఫికేషన్ నేను ఇచ్చింది కాదు, బీఆర్ఎస్ ఇచ్చింది అంటావా? కానీ సర్పంచుల కానీ ఎందుకు అంటున్నాను అంటే, అందరు పిచ్చోళ్ళు ఇవాళ రేపు మీడియా దగ్గరికి వచ్చిన తర్వాత అన్న ప్రతి మామూలు వ్యక్తి కూడా రాజకీయాలు నేర్చుకుంటున్నాడు. నువ్వు చెప్పంగానే గతంలాగా వినిపోతారని కాదు, వాళ్ళ కళ్ళ ముందు గడపడుతుంది ఇష్యూ అంతా. దీనందరూ నువ్వు కూడా చెప్పు, నేను చెప్పిన కూడా నిజమే అని నువ్వు చెప్పు. అప్పుడు కదా ముఖ్యమంత్రికి ఒక వాల్యూ వచ్చేది. అయితే నేను కొడితే మామూలుగా ఉండదు, ఇక నా దెబ్బకు తట్టుకోలేరు అని పెద్ద మనిషి కేసీరావయ్య మరి బ్రహ్మాండంగా అనుకొచ్చిండు. ఆఖరికి వస్తరకల్లా అసెంబ్లీ ముఖం చూస్తలేడు, గజ్వేల్ నియోజకవర్గ జనాలను పట్టించుకుంటలేడు. అసెంబ్లీకి వచ్చి షెడ్డో పడ్డో మాట్లాడి సర్కారును నిలదీసి ఏమైనా చెప్తాడేమో అంటే చెప్తలేడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం చేయాలి మరి? ఆయన ఇప్పుడు నేను కొడితే మామూలుగా ఉండదు అన్న పెద్ద మనిషి ఆఖరికి వస్తారకల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. అంటే ఇప్పుడు ఏమైంది? తుస్సేనా అనే కాడికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా మూత మోగిస్తున్నారు. అసలు ఏంది మరి, నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అనేది ఏంది? ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండు ఏంది? ఇప్పుడు ఇది ఎక్కడ అవసరపడకుండా అయిపోయినా ముచ్చట. ఏమంటావు దీని మీద? ఇప్పుడు రెండు రకాలు. నిజం చెప్పు, కేసీఆర్ కొడితే వీళ్ళు తట్టుకుంటారా?
నీ మనస్ఫూర్తిగా చెప్పు, కేసీఆర్ కొట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలుగుతుందా? కేసీఆర్ కొడితే 68, 69లో ఇందిరాగాంధీని తెలంగాణ ఇవ్వనని చెప్పి 4,000 మందిని ఊచకోత కోసిన తెలంగాణని ఈరోజు కేసీఆర్ తెచ్చాడు. కేసీఆర్ దెబ్బ అంత గట్టిగా ఉంటుంది. కేసీఆర్ అంటే కేసీఆర్ తలుచుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితేనే అసెంబ్లీలో జవాబు చెప్పలేక పారిపోతూ ఉంటారు మీరు. కేసీఆర్ ఎందుకే అసెంబ్లీ రాకపోవడం తప్పనుకున్నట్టయితే కరుణానిధి ఒక టర్మ్ అసెంబ్లీ రాకుండా కొడితే జయలలితకి 7 సీట్లు వచ్చినాయి. ఎన్టీ రామారావు ఓడిపోయినప్పుడు స్వయంగా అసెంబ్లీలో చెప్పాడు, నేను తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ అసెంబ్లీకి రానన్నాడు ఆయన. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? తెలుగుదేశంలో ఉన్నాడుగా. వచ్చాడు రామారావు. కాబట్టి కేసీఆర్ అట్లా కూడా కాదు, నీకు ఛాన్స్ ఇవ్వాలి. ఎమ్మటెమ్మటే వెంటబడితే వాళ్ళకి 1 సంవత్సరం అన్న ఛాన్స్ అయిపోతే వాళ్ళు ఏం చేయాలో అనుకుంటారని చెప్పి నీకు వదిలేసింది తప్ప నీ చేతగాంధనానికి ఆయన దమ్ము నడకు. ఆయన దమ్మే చూపెడితే మీకు దుమ్ము లేస్తుంది, అందులో ఏముండదు. ఇప్పుడు పోంగా ఎలక్షన్ల ముచ్చట ఇప్పుడు ఈ నోట ఆ నోట వచ్చే పాయే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఉప ఎలక్షన్లు అంటుర్రు, ఇంకో దిక్కు స్థానిక సంస్థల ఎలక్షన్లు అని అనుకొస్తుర్రు. అసలు మరి ఇప్పుడు ఏ ఎలక్షన్లు వస్తాయి? ఇంకోటి ఏంటంటే గతంలో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉప ఎలక్షన్లు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నారు, మేము సుప్రీంకోర్టులో చేసినాము, ఇక రేపో మాపో కథకు అమ్ముతుంది, వీళ్ళ మీద అనర్హత ఏటు పడుతుంది, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఇప్పుడు మీరు పాల్గొడుతుర్రు. మరి గతంలో కేసీరావయ్య చూపించిన వ్యవహారమేగా, మమ్ముల 5గురిని ఉంచిర్రు, ప్రతిపక్ష హోదా లేకుండా చేసిర్రు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మొత్తం గుంజుకొని కారెక్కించుకుర్రు, ఇవాళ వాళ్ళు చూపించిన తోవల్లే మేము పోయినాము, మాకో న్యాయం వాళ్ళకో న్యాయమా అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సవాల్ చేస్తుర్రు. నువ్వు చెప్పిన మాటల్లోనే దాని జవాబు ఉంది. మమ్మల్ని 5గురు నుంచి అందరిని పట్టుకుపోయారు అన్నారు. అంటే పార్టీ పోయి అందులో విలీనం అయిపోయిందిగా. మీ 5గురు తప్ప పార్టీ విలీనమైంది కదా. పార్టీ ఫిరాయింపుల చట్టాల్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి, వ్యక్తులుగా పోయి జాయిన్ అయిపోతే పార్టీ ఫిరాయింపు కనుక అయితే ఆ పదవిని కోల్పోతూ ఉంటారు. 2, ఆ పార్టీలోనే విభేదాల వల్ల ఓ చీలిక వస్తే 1/3 వంతు భాగం కనుక సభ్యులు పోయి విలీనమయ్యే హక్కు ఉంది, సొంత పార్టీ పెట్టుకునే హక్కు కూడా ఉంటుంది వాళ్ళకి, ఏదైనా జరగవచ్చు. ఇక్కడ టీఆర్ఎస్లో కలిసిన ఈ కాంగ్రెస్ బ్యాచ్ అంతా 1/3 కాదు 2/3 వెళ్ళిపోయింది. నీకు మిగిలిందే 1/3. కాబట్టి దాన్ని విలీనం అంటాం, దీన్ని ఫిరాయింపు అంటాం. ఇది ఫిరాయింపుల చట్టంలోనే ఉంది, నీలో నాలో చెప్పింది కాదు, ఫిరాయింపుల చట్టంలోనే ఉంది ఇది. ఇప్పుడు జరిగింది ఏంటి? ఓ 10 మందిని తీసుకున్నావు, దీననే ఫిరాయింపు చేయడం కూడా తప్పు కాదు. కానీ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవిని, నీది విలీనం కాదు, నువ్వు మొత్తం పార్టీ కూడా జాయిన్ కాలే, విలీనం కాదు. నీకు కొంచెం గుర్తుంటే ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు విడిపోయినప్పుడు పార్టీనే చంద్రబాబు నాయుడుకి కోర్టు అప్పచెప్పింది. ఎందుకు అప్పచెప్పింది? మెజార్టీ పోయారు కదా అని. మరి ఇక్కడ మెజార్టీని ఎందుకు నువ్వు అంగీకరించవు? ఇప్పుడు పోయిన 10 మంది పోయారు, 38 మందిలో 10 మంది పోయారు, 1/3 కూడా కాదు. దాంతో నేను అనేది ఏంటంటే, మీరు రాజీనామా చేసుకోండి, ఏ నష్టం లేదు. మీరు కాంగ్రెస్లో పోయి ప్రశాంతంగా పోవచ్చు, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీల కన్నా పోవచ్చు. కానీ నువ్వు బీఆర్ఎస్ సింబల్ మీద గెలిచిన సీటుకి రాజీనామా చేసిపోయి మళ్ళీ అదే పార్టీలో పోయి ఇదే సీట్లో పోటీ చేయి ఆ సింబల్ మీద. మేమేమంటున్నావు? నువ్వు గెలిచింది పార్టీ పేరుతో గెలిచినావు అంటున్నావు, నువ్వేమంటున్నావు? నేను వ్యక్తిగతంగా పలుకుబడితో గెలిచింది అంటున్నావు. చూద్దాం ఒకసారి టెస్ట్. నువ్వు రాజీనామా చేయి, పార్టీ పేరుతో ఇంకోటి వస్తాడు, వ్యక్తి పేరుతో నువ్వు రా, నీ పార్టీ పేరుతోనే రా, కాంగ్రెస్తోనే రా, నువ్వు గెలువు, తప్పేం కదా. ప్రజాస్వామ్యంలో ఆ పదవిని రాజీనామా చేసి నువ్వు రావచ్చు. దీన్నే మనం కోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టులో ఇక్కడ ఒక స్పీకర్, మొదటి నుంచి స్పీకర్ స్థానం ఒకటి, గవర్నర్ స్థానం ఒకటి, ఈ వివాదాస్పదమైన ఈ 2 కూడా. ఇక్కడ స్పీకర్ చేస్తున్నది ఏంటి? ఎమ్మటే నువ్వు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏమినాలి. గతంలో స్పీకర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయనతో కొంతమంది ఎమ్మెల్యేలు 21 మంది వస్తే రాజీనామాను ఆమోదించమంటే స్పీకర్ ఆమోదించలే. నా రాజీనామాను ఆమోదించమని నేను అడుగుతాను, నువ్వు ఆమోదించడానికి అండి కోర్టుకు పోవాల్సి వచ్చింది. ఇక్కడ ఇదే స్పీకరు కాలయాపన చేసుకుంటే చివరిలో ఏదో డ్రామా చేస్తారు. దీన్ని కోర్టుకు వెళ్తే నువ్వు ఎప్పటి వరకు చేస్తావో చెప్పని కోర్టు అడిగింది. దానికి జవాబు చెప్పాలిగా, నాకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని మొదలుపెట్టాం. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కోర్టు ఈరోజు నువ్వు ఎప్పటికల్లా చేస్తామని అడుగుతుంది. దానికోసం హడావుడిగా నోటీసులు ఇచ్చారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయన్న వాతావరణం కనపడుతూ ఉంది.
వస్తుందటవా? ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ వస్తే పరిస్థితి ఏంటంటే దేశానికి ఒక దిక్సూచి అవుతుంది. ఇది దేశానికే దిక్సూచి అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది వస్తుంది. లేకపోతే నీకు అంత దమ్ము ఉంటే, రాదని నమ్మకం ఉంటే ఇవాళ సిఎల్పి మీటింగ్కి వాళ్ళు ఎందుకు రాలే? ఇలా సిఎల్పి మీటింగ్ జరిగింది కదా, నీ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఆ 10 మంది నీ మీటింగ్ ఎందుకు రాలే? వచ్చిన 2-3 వెనక గేట్ల నుంచి ఎందుకు పంపించినావు? నీకు అంత దమ్ము ఉంది కదా. అంటే ఖచ్చితంగా ఆ భయం ఉంది. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు రావడమే కాదు, ఆ వచ్చిన ఎన్నికలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అది వాళ్ళు గెలిపించుకున్న సీటు, ప్రజలు బీఆర్ఎస్ కావాలని గెలిపించుకున్న సీటు. ఇలా నేను కాదని నువ్వు వెళ్ళిపోతే నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి. అందుకని ఫిరాయింపుల విషయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా సహించేది కాదు. అది వీళ్ళు చేసింది పొరపాటు. ఖచ్చితంగా అది రిజైన్. వీళ్ళే ఇంకా రాజీనామా చేసిపోతే గౌరవం దక్కుతుంది ప్రజలలోనే. నేను ఆ పదవికి రాజీనామా చేశాను, మళ్ళీ పోటీ చేస్తున్నాను, నన్ను ఎన్నుకోండి, నాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు, నేను కాంగ్రెస్లోకి వచ్చినా, నన్ను కాంగ్రెస్ నుంచి గెలిపేయండి అని అడుగు ప్రజల్ని. తప్పే ఉంది అందులో? తప్పే. ఇక ఇప్పుడు నేను మా అంటే నిర్ణయాలనే కూలబడితే ఈ సంసారం ఎట్లెళ్ళ తీయాలి, ఏం చెయ్యాలి? మరి కేసీరావయ్య 7 లక్షల పైసలకు అప్పు చేసిపోయి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని నాట్యమాడిపిస్తే నేను ఇక ఇటు తిరిగో అటు తిరిగో బయట దేశాలకు పోయో పెట్టుబడులు గుంజుకొచ్చో వెళ్ళని సంసారమైనా కుండల బువ్వ లేకున్నా నిగ్గుతా ఉన్నా. కేసీరావయ్య చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటా వడ్డీ కట్టుకుంటా నిగ్గుతా ఉన్నా. నిన్న నాకు 2 ఏళ్ళ పొద్దు కాలేదు, ఏడాది దాటింది. ఇక అప్పుడే ఇక నిర్ణయాలనే తీర్మారు మళ్ళీ వేయించి ఈ లోపడంగా ఈ కథ జరిపించింది మొత్తం కేసీరావే అనేది. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు, జనాలకు ఊదుతుర్రు, జనాలు కూడా కొంతమంది ఆలోచన చేస్తుర్రు, నిజమే కావచ్చునా? మరి ఈయన వచ్చి ఒక ఏడాది పొద్దు దాచిపాయే, మరి ఆయన 10 ఏళ్ళ రాజ్యం పరిపాలించే, మరి నిజంగానే ఇక్కడ తీర్మారు మల్లేకు మరి కేసీరావయ్య గాలి ఏమైనా ఊదేనా ఏం కథ అనేది గుసగుస నడుస్తుంది. నిజమా అబద్ధమా ఏమంటావు? ఇప్పుడు తీర్మారు మల్లన్న అనే మొక్కకి నాటింది ఎవరు? నీళ్ళు పోసింది ఎవరు? పెట్టుబడి పెట్టింది ఎవరు? కేసీఆర్ని బండబూతులు వరుసపెట్టి సంవత్సరాలు తిట్టించింది ఎవరు? అంటే ఏమవుతుంది? నువ్వు పెంచిన మొక్క, నువ్వు చేసిన మొక్క, దాన్ని ఎట్లయితే పెంచినావో అది అట్నే తయారవుతుంది. నువ్వు ఎట్లయితే తయారు చేసినావు, వాడిని తిట్టు అని తయారు చేసినావు. వాడిని తిట్టడం కుదరినప్పుడు నేను తిట్టడం మొదలుపెట్టిండు. దాన్ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నేర్పుకునే విద్యే కదా అది. అందుకని దాన్ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రెండోది ఏంటంటే అప్పు అనే పదం వాడారు. ఇది కాంగ్రెస్ ఆడుతున్న శుద్ధ అబద్ధం ఇది. ఎందుకంటే స్వయంగా పార్లమెంట్లో అసెంబ్లీలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఓవరాల్గా లెక్కతో సహా నీ అప్పులు చూపెట్టాడు. ఆయన దానికి జవాబు చెప్పాలిగా. ఇది కాదు 7 లక్షల అప్పు అని నువ్వు చెప్పాలిగా. చెప్పలేదు. ఖచ్చితంగా 4 లక్షల కోట్ల మొత్తం అప్పులు ఉన్నాయని చూపాడు. మొత్తం అప్పులు టీఆర్ఎస్ తెచ్చింది కాదు, ఎంతకుముందు ఉన్న అప్పులు కావచ్చు, మొత్తం అప్పులే నీకు అంతుంటే మరి నువ్వు జవాబు చెప్పలేని స్థితిలో కేటీఆర్ హరీష్ రావుకే నువ్వు జవాబు చెప్పలేని స్థితి ఉంటుంది. నన్ను 2 కొడితే చాలదు కేసీఆర్ వచ్చి గుర్తే బాగుండు, నన్ను 2 కొడితే చాలదు కేసీఆర్ వచ్చి సరితే బాగుండు, ఈ పదాలు ఎందుకు నీకు అంటున్నా. ఇది అబద్ధమైన అప్పులు, తన చేతగాక పాలన చేతగాక చెప్పే మాట. ఇక నేను అప్పులు తీసుకొచ్చినా అన్నావు. ఎక్కడ తెచ్చావు పేర్లు చెప్పు. ఇచ్చినోడు ఉంటాడుగా ఒకడు. ఎక్కడ తెచ్చావు? ఆ తెచ్చిన అప్పు ఏం చేసావు? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఈ ఒక్క పని చేశాను, ఈ పని ఖర్చు పెట్టినాను చెప్పాను. ఏ చిన్న పనైనా. అంటే ఇప్పుడు పెట్టుబడులు తెచ్చినా ఇప్పుడు విప్రో కానీ అమెజాన్ కానీ ఇంకేదో ఇప్పుడు మెగా కానీ మరి ఇట్లాంటి కంపెనీల కూడా దేశీ విదేశీ సంస్థలతో చర్చలు నడిపి పెట్టుబడులు గుంజుకొస్తున్న తెలంగాణ రూపురేఖలు మార్పిస్తా మళ్ళీ ఇంకా కూడా 56,000 కొలువులు ఇచ్చినా ఇంకో 50,000 కొలువులు పట్టుకొస్తున్నా. తెలంగాణ నిరుద్యోగులను గత ప్రభుత్వం నట్టేట ముంచింది కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళ చీకటి మనసులో వెలిగిస్తున్నా అనేది ఇప్పుడు రేవంత్ అయ్య అంటున్న మాట. అది ఎకిల చేస్తాను తప్ప మరొకటి కాదు. నేను అనేది ఏంటంటే 56,000 ఉద్యోగాలు అని ఇంతకుముందే చెప్పినా నేను. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు ఎగ్జామ్ నడిచారు? అసలు నోటిఫికేషన్ నువ్వు ఇచ్చినవా? ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషను? ఎగ్జామ్ ఎవడు రాశాడు? పెట్టింది ఎవడు? సర్టిఫికెట్లు ఇచ్చేది నువ్వు చివరిలో. అప్పుడు మీ అయాంలో మొత్తం లీకులు, పరీక్ష పేపర్లు రద్దు, ఇక గీకతే నడిచింది అనేది మరి వాళ్ళు ముంగటేస్తారు. లీకులు అంటే నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే కూలిపోయింది. మరి అప్పుడు ఏం చేద్దాం? జవహర్లాల్ నెహ్రూని జైలు వేద్దామా? ఒప్పుకుంటాడా రేవంత్ రెడ్డి? నేననే పదం ఏంటంటే
ఇల్లు కడతా ఉంటేనే ఈ గోడ కూలుతుంది ఓసారి, దాన్ని మళ్ళీ మనం పెట్టుకుంటాం. నీకు ఒక విషయం జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్గా మనం స్పందించామా లేదా, దాన్ని మార్చామా లేదా అని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ చెప్పు నువ్వు తెలంగాణలో ఎంత క్రైమ్ రేటు పెరిగింది, ఆత్మహత్యలు కానీ చంపడం కానీ సావడం కానీ రోజు పేపర్లో న్యూస్ లేకుండా చూడగలమా? భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, కొడుకును తండ్రిని చంపడం, తండ్రి కొడుకుని చంపడం, చంపి ఆఖరికి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చే స్థాయికి క్రైమ్ రేట్ పెరిగిపోయింది కదా. కనీసం పాలన అనేది లేదు, హోమ్ మినిస్టరే లేడు దానికి. ఆయన చేసిన పాలనలో ఏంటంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్తే దాని వీకి నేను రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా అని పెట్టి అడావుడి చేశాడు. 2 హైడ్రాను ఒకటి తీసుకొచ్చాడు. నేను ఈరోజు చెప్తున్నాను, హైడ్రాతోనే రాబోయే గవర్నమెంట్ గనక ఇదే హైడ్రా మీద విచారణ జరిపితే ఈ హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ కానీ రేవంత్ రెడ్డి కానీ జీవితాంతం జైలుకు పోయినా సరిపోవు రోజులు. ఎందుకు ఆయనే సిద్దిపేటలో హరీశమయ్య ఇలాగా ఇగో మేము సర్కారు భూములు ఆక్రమించినాము, ఇగో పట్ట పుస్తకాలు తీసుకోరి అని నేరుగా వచ్చి వాళ్ళు కలెక్టర్లకే ఇచ్చిపోయారు. మా తడాక ఏందో చూడురి, మా దమ్మేందో చూడురి, మాది ప్రజాపాలన. ఇవాళ ఈ ప్రజాపాలన పేరు మీద హైడ్రా కమిషనరు బుద్ధ భవన్ల రంగనాథ్కు ఇవాళ దరఖాస్తుల మీద దరఖాస్తులు వస్తున్నాయి. ఇగో ఈడ కబ్జా అయింది, ఆడ కబ్జా అయింది, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కబ్జా పెట్టిర్రు, కబ్జా చేసిర్రు అని ఈ రకంగా వాళ్ళు ఆంబయ వెళ్ళబోసుకుంటున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటే తెలుసా నీకు విచిత్రం చెప్తా. మణికొండ దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో కొనుక్కున్నారు వాళ్ళు. కొనుక్కున్న తర్వాత ఒక అప్లికేషన్ పెట్టిండి ఎవడో పోయి నేను కూలగొట్టాలి అని చెప్పి. ఉదయం పోయేమో రంగనాథ్కి అప్లికేషన్ పెట్టిండు, సాయంత్రం ఆ అపార్ట్మెంట్ కాడికి వచ్చావు మీరు నాకు 10 లక్షలు ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటా అన్నాడు. వాడు ఎవడో తెలియదు, ఆడు ఏ తప్పు లేదు, దరఖాస్తు పెట్టి దాన్ని కూలగొట్టండి లేకపోతే నాకు 10 లక్షలు ఇక్కడ నాకు లంచం ఇవ్వండి. హైడ్రా కాడికి వచ్చే దరఖాస్తులన్నీ ఇదే టైపు, ఇక్కడ బ్లాక్మెయిలింగ్ టైప్ ఇవన్నీ కూడా. నేను అనేది ఏంటన్నా, నువ్వు గవర్నమెంట్ అప్లికేషన్తోనే, గవర్నమెంట్ పర్మిషన్తోనే, గవర్నమెంట్కి డబ్బులు కట్టి, గవర్నమెంట్ కరెంటు తీసుకొని, గవర్నమెంట్ వాటర్ తీసుకొని, గవర్నమెంట్కి మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే కదా తీసుకుంది. మాకంటే ముందు ఎవడైనా దొంగతనం చేస్తుంటే వాణ్ణి జైలే. పైసా కూడగట్టుకొని చేసుకుని మమ్మల్ని అందరినీ ఇరకాటం. నువ్వు ఒక్కసారి ఆ కుటుంబాల దగ్గరికి పోయి చూస్తే హృదయ విదారకంగా ఉంటాయి. పోనీ అది తప్ప నువ్వు చేసిన పని ఏంటి అంటున్నా నేను. అంటే ఇప్పుడు వాళ్ళు చెరువులల్లో ఏదైతే బఫర్ జోన్ ఉందో, ఏదైతే ఇంకా ఈ చెరువు పరిధిలో ఉన్న భూమి జాగల ఇల్లు కట్టుకుంటే మేము వాళ్ళకు డబల్ బెడ్రూమ్లా లేకపోతే జాగల భూములా వాళ్ళకు మేము సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించి మా పని మేము చేస్తున్నాము. ఇది ఎక్కడికి వచ్చే పనే ఇది. గతంలో మొత్తం కబ్జాలు జరిగిన అంతా ఇప్పుడు భాగవతం బయటకు వస్తుంది అనేది వాళ్ళు ముంగటేస్తున్నారు. మరి ఇది కూడా మంచిదే అన్నట్టు అనిపిస్తుంది. ఇల్లు కట్టిస్తే మంచిది కానీ ఇల్లు కూలగొడితే మంచిదే. ఇది నువ్వు భలేగా ఉన్నావు. ఇల్లు కట్టిస్తే నువ్వు కనుక పోయి వాళ్ళ దగ్గర పోయి ఇట్నే మైకి పెట్టు, వాళ్ళు తిట్టిన తిట్లు కనుక నువ్వు పోగేసుకుంటే గోనె సంచి నిండుద్ది. వాళ్ళు మంచి మార్గం ఎడ చెప్తాం మనం దాన్ని. వాళ్ళు బండ బూతులు తిడుతున్నారు. ఎడ తిడుతున్నారు? ఆ తిట్లని కనుక నాకే చెప్పడానికి చెప్పబుద్ది కానీ అంత తిట్లు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళు అంత మంచుకుంటే వాళ్ళు ఎందుకు తిట్టాలి? నేను అనేది ఏంటంటే, సరే ఆ ఇంటా పెట్టుకున్నావు, నువ్వు ప్రజలకు పనికొచ్చే పని నేను ఒక్కటి చేసినా అని చెప్పమంటున్నా. నేను సూటిగా చెప్పు, నేను ఇది చేసినా అని. 7,500 కోట్ల రూపాయలు రైతు భరోసా అని పెట్టేసి డబ్బులు ఉంచితే ఆ డబ్బులు తీసుకుపోయి నీ మినిస్టర్ ఒక కాంట్రాక్టర్ ఉంటే వానికి బిల్లు కడితివి. దాని తర్వాత ఒక 5,000 రూపాయలు 15,000 రూపాయలు చొప్పున రైతు భరోసా ఇస్తానని చెప్పేసి అదే 5,000 రూపాయలు ఒక సీజన్ వెళ్ళిపోయిన తర్వాత 2వ సీజన్లో వేస్తేవి. తర్వాత 15,000 రూపాయలు ఇచ్చిన వాగ్దానాన్ని 6,000 రూపాయలు చేసేవి, 12,000 చేస్తేవి. దాన్ని కూడా ఇప్పటిదాకా ఇవ్వండి అంటే 470 కోట్లు ఇచ్చి ఒక్క ఎకరం లోపలకి ఇచ్చిన అంటే ఇద్దరు కలబడుతున్నప్పుడు పైన ఒక ఖాళీ వేసి నాదే పైన అంటారు చూడు, అట్లా అంటున్నారు తప్ప ఒక్కనికి రైతు భరోసా లేదు. గుంట భూమి ఉంటే రైతు బీమా వచ్చింది, రైతు బీమా లేదు. రైతు బంధు దానికి భరోసాని పేరు మార్చుకున్నావు. పేర్లు మార్చడం తప్ప ఇచ్చింది ఏం లేదు. నువ్వు రుణమాఫీ అంటివి. రుణమాఫీ అని 42,000 కోట్ల రూపాయలకు రుణమాఫీ అవుద్దని చెప్తివి. తీసుకొచ్చి 18,000 కోట్ల రూపాయలతో ఇచ్చేసి మిగతా అని అగ్గొట్టేతివి. నువ్వు చేసిన పని ఒక్కటి లేదా. ఈ పని నేను చేసినా అనకుండా నువ్వు ఏదో ఒక సెన్సేషన్ కలిగించే ప్రయత్నం. వాడు రాజీవ్ గాంధీ విగ్రహం పక్కన పెట్టకూడదా? తెలంగాణ తల్లి విగ్రహం పునాది రాయేసిన కాన్నే పీకి పెట్టాలనా? దీని అర్థం ఏంటి?
కాకతీయ తోరణం కాడికి వచ్చినప్పుడు చార్మినార్ని మొత్తం కూడా ఫోటోల నుంచి ఎందుకు తొలగించాలి, అదొక ఘర్షణ. కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగించాలి, అదొక ఘర్షణ. ఇది ఒక తొలగియటం, తగాదా పెట్టుకోవటం, దీన్ని పెట్టడం, తగాదా పెట్టడం, ఈ తగాదాతో గడుపుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఉపరితల రాజకీయాలు అంటారు. దీన్ని పైన రాజకీయాలు చేసి, పేపర్ రాజకీయాలు చేసి, టీవీ రాజకీయాలు చేసి ప్రజలకు ఏం కావాలో చేయడం మానేస్తారు. కానీ ప్రజలకు సందూరికి నాడు తొక్కితే మాత్రం నీ తాత ముత్తాత ఇందిరాగాంధీ నీలాగా ఎమర్జెన్సీని పెడితే తొక్కుడు దక్కుతే 78లో ఉన్న సీటు ఓడిపోయింది. ఇక ఇప్పుడు అంత పలుకుబడి, అంత ప్రచార, అంత బలం లేదే, అంత బలగం లేదే మరి ఇప్పుడు రేవంత్ ఏం చెప్పుకొస్తుంటే రేపో మాపో సర్పంచుల ఎలక్షన్లు వస్తే ఏకగ్రీవమే, దీని మీదనే సోయి పెట్టుర్రి, దీని మీదనే దృష్టి పెట్టుర్రి, ఇదే నడిపి కథ అంటే జనాలు మన దిక్కు ఉన్నారు అంటే ఏకగ్రీవం అవుతారు, పక్కా అవుతారు, కాంగ్రెస్ సర్పంచులే రాబోతుర్రు అనేది మరి అంత భరోసాగా చెప్తుండంటే మరి సంక్షేమ పథకాలు లోపలికి పేదోళ్ళ గడప దొక్కినట్టే కదా. ఒక్క పథకం పేరు చెప్పన్నా, నేను ఇప్పుడు ఉచిత బస్సు ఆడోళ్ళకి అయ్యింది, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు ఈ కథ నడుస్తుంది. 4 లక్షల రూపాయల బిల్లు వచ్చింది ఒకటికి, ఉచిత కరెంటు పేరుతో ఆ బిల్లు ఏందో అర్థం కావట్లేదు. 500కే గ్యాస్ బుడ్డి, మళ్ళా పోతే ఇప్పుడు మొన్ననే సంక్రాంతి పండుగ పోలిగా 4 పథకాలు మోసుకొచ్చేదట. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు 4 కొత్త రేషన్ కార్డులు. కాంగ్రెస్ ఇంటి ముందుకు వచ్చి ఇంటెనక బంగారం ఇంటి ముందు బంగారం అంటే కట్టె తుపాకు కూడా చెప్పినట్టు ఉంది తప్ప ఇంట్లోకి పోయి కాంగ్రెస్ ఓడివి కాదు, బయటకు వచ్చి ఈ మాట చెప్తుంటే ఎంతవరకు మాటలు చెప్పడం తప్ప ఒక్క చేత కనపడదేనది. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి అనేవాడు చక్కటి ప్లాన్లో ఉన్నాడు, నా 2 లక్ష్యాలతో ఉన్నాడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందాక నిద్రపోడు. రెండోది, చక్కగా చంద్రబాబు నాయుడు గురువు ఉన్నాడు, మోడీ దగ్గర ర్యాపో ఉంది. ఈయనకు మోడీకిన్నో రేవంత్ రెడ్డికి ఉన్న బంధం ఎలాంటిదంటే అప్పులోటి ఇంటికి రాగానే పెళ్ళ మొగలు తన్నుకుంటారు, చూడు తన్నుకుంటారు, అసుంట బంగానే సంసారం చేస్తారు వీళ్ళిద్దరు. ఇక్కడ ఈయన పని ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చూస్తూ ఉంది, ఇప్పటికే పిలిపించింది, ఎప్పుడో ఈయన నెట్టుద్ది బయటికి నెట్టగానే మోడీ దగ్గరికి చేరతాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మంచిగా రూట్ అంతా క్లియర్ చేసి పెట్టిండు. ఇతను కాంగ్రెస్ వాడు కాదు, తెలంగాణ నాశనం చేస్తాడు, కాంగ్రెస్ను నాశనం చేస్తాడు. నాశనం చేయడం కోసం పుట్టిన వ్యక్తే రేవంత్ రెడ్డి తప్ప ఒక ప్రత్యేకంగా చేసే వ్యక్తి కాదు. ఏదో తినిపారేసిన ఇత్తారాకు కనుక సుడిగాలు ఎత్తే పైకి లేచినట్టు టక్కున ముఖ్యమంత్రి అయింది తప్ప ఆ ముఖ్యమంత్రి స్థాయి లేదు, ఆ ముఖ్యమంత్రి హోదా లేదు. చూడగానే ఈయన ముఖ్యమంత్రిని చిన్నపిల్లగాడు కూడా అండు, ఎవడో గుర్తుపట్టకపోతేనే జైలు ఎత్తి, గుర్తుపట్టకపోతేనే జైలు, నిన్ను గుర్తే పడతలేడా, ఏం చేయాలి దానికి. అందుకని రేవంత్ రెడ్డి గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా పాపం తగులుతుంది. ఆయన అసలు ఒక రాజకీయ నాయకుడే కాదు నా లెక్క ప్రకారం, ఒక బ్లాక్ మెయిలర్. అంతకంటే మనం దాన్ని ఏం చెప్పలేం. అటు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడం కోసమే వచ్చిన వ్యక్తి ఆయన, ఒక టైపు రాజకీయ నాయకుడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయనకి ఎవరు మద్దతు ఇస్తలేరు, నువ్వు కనిపెట్టాలి బాగా. ఆయనకు మద్దతు ఇచ్చేది వల్ల ఆయనతో పాటు కాంగ్రెస్లో చేరిన వాళ్ళు, ఆయన కాంగ్రెస్లోకి తెచ్చుకున్న వాళ్ళు 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎవరు. నీకు దమ్ముంటే నీ 6 క్యాబినెట్ వాళ్ళు నీకు కొత్త వాళ్ళనే పెట్టలేకపోతే ఈ సంవత్సరంన్నర కానించి నువ్వు అంత గట్టిగున్నోడు అయితే. ఇక ఇప్పుడు రామచంద్ర అన్న ఇప్పుడు జనాల గుసగుస ఏందంటే వరకు మరి పెద్ద మనిషి ఫామ్ హౌస్లో ఉంటుండు, కారు స్టీరింగ్ ఎవరు తిప్పుతారు, అసలు ఎవరు తిప్పబోతుర్రు. మరి ఇక్కడ హరీష్ రావు, కేటీ రామయ్య, బీసీ రాగం అని సర్కారును మరి ఎత్తిపోయక ముందే కవితమ్మ అందుకుంది. మరి కవితమ్మ కూడా జర మరి వీళ్ళిద్దరిని కాదని కూడా ఏదో చేయబోతుంది కదా. మొత్తానికి ముగ్గురికి పడతలేదు అనే కాడ కూడా వచ్చింది కదా. మరి వాళ్ళకు సకలేనప్పుడు మరి రేపు మందినే ఉద్ధరిస్తారా అనేది కూడా మరి గుసగుస అయినపడుతుంది. నిజంగానే కలంపం పుచ్చిందంటవా ముగ్గురికి ఏదన్నా పెడిచిందా? గుసగుస అని నిజంగా కదని గుసగుస నిజమేంటే మరి ఇప్పుడు నిప్పులేదే పొగ రాదు కదా, ఏదో రాజుకుంటే అది బయటకు వచ్చింది కాబట్టి నేను మరి మీ బెదవాన్ని సేవ చేస్తున్నా. పొద్దున చీకటితో పోతే మంచు కూడా పొగకు పడుతుంది, అలే నిప్పక్కర్లేదు దానికి. పొద్దున పోయినాం అనుకో మంచు పొగ అంటారు దాన్ని. ఇట్లాంటి పొగ తప్ప అది పొగ కాదు. వాళ్ళల్లో ఏ ప్రాబ్లం లేదు, ఏ వ్యతిరేకతలు లేవు. ఒక్కొక్కరు 100 సార్లు చెప్పుకుంటారు. ఒక్కొక్క ఇష్యూ మీద ఒక్కొక్కరు దాన్ని టేకప్ చేసుకొని నడిపిస్తున్నారు. వాళ్ళు జిల్లాలన్నీ తిరుగుతున్నారు. బీసీ ఓరియంటేషన్ తీసుకొని కవితమ్మ తిరుగుతుంది. ఓవరాల్గా నీకు మొత్తము టౌన్లు యాక్టివిటీ వ్యవహారం అంతా కూడా విద్యా వీటన్నిటి మీద కేటీఆర్ చూస్తున్నారు. రైతాంగ సమస్యలు వీటన్నిటి మీద హరీష్ రావు తిరుగుతున్నాడు. వీళ్ళ ముగ్గురు తిరుగుతున్నా నీకు బొట్లు పడతాండి. ఒక్కొక్కటి కళ్ళలో నీళ్ళు కడుపులోకి వచ్చి కడుపులో నీళ్ళు కాళ్ళేమటి సుక్క రాలుతాంది రేవంత్ రెడ్డికి.
ఇక నీకు కేసీఆర్ బయటకు వస్తే నువ్వు వీకేదైందా? ఇది నేను అనేది ఏంటంటే వీళ్ళ మధ్యన జరుగుతూ పోగానే రేవంత్ రెడ్డి కోరిక, ఆ కోరికే ఈ పొగ, అదే గుసగుస. కొంత ఒకటి రెండు సోషల్ మీడియాలు ఉంటాయి, ఆ సోషల్ మీడియాలో గుసగుస ఉందేమో అనుకుంటట్టుగా వాతావరణం అనిపిస్తాడు. దీనికి హిట్లర్ కాలంలో గోబెల్స్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు. ఆయన క్యాబినెట్ ఏంటో తెలుసా? ఆయన క్యాబినెటే అబద్ధాలు ప్రచారం చేయాలి. అబద్ధాలు ప్రచారం చేయడానికి ఒక మంత్రిని పెట్టిండు. దానికి ఆ అబద్ధం సూత్రం ఏంటంటే ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు 10 చోట్ల చెప్పినట్టయితే ఎవడో ఒక్కడు నమ్ముతాడు అనేది దాని సూత్రం. ఆ సూత్రాన్ని పాటించుకుంటూ తిరుగుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి. వాళ్ళ మధ్య ఏది లేదు. బీఆర్ఎస్ చాలా ఐక్యంగా ఉంది, పక్కటి ఫైట్లో ఉంది, ప్రజలతో కలిసి పోరాడుతుంది, ప్రజలే కదులుతున్నారు. అయితే ఇంకొక అనుమానం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జనాలకు అంత బాగానే ఉంది, కానీ మరి కేసీరావయ్య ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 ఉపాధ్యాయులు ఇటు పట్టభద్ర ఎలక్షన్లలో ఎందుకు వెనక ముందు ఆడుతుండు? మరి ఇంత బలం ఉంది, నేను కొడితే మామూలుగా ఉండదన్న పెద్ద మనిషి ఎందుకు వెనకడుగు వేస్తుండు, ఎలక్షన్లకు ఎందుకు దిగుతలేడు అనేది ఇప్పుడు జనాలకు జర్రది వచ్చిందే. అది మరి నువ్వు చెప్తావు, అది అసలు ముచ్చట చెప్తావు, కానీ దీని వెనకాల ఏదో ఉంది. అని ప్రతి ఒక్కటి కూడా రాజకీయ వ్యూహం ఉంటుందన్న. ఒకరితో పొత్తు పెట్టుకోవాలన్నది ఒక వ్యూహమే, పొత్తు పెట్టుకోవద్దన్నది కూడా ఒక వ్యూహమే, పోటీ చేయాలన్నది ఒక వ్యూహమే, పోటీ చేయొద్దన్నది కూడా ఒక వ్యూహమే. ఇది రాబోయే తరానికి పార్టీ పెరుగుదల కోసం చూడాల్సిందే తప్ప మరొకటి కాదు. నేను అడుగుతున్నాను, ఇలా ఉపాధ్యాయ ఎన్నికలలో ఎమ్మెల్సీకి పోటీ పెట్టిన పేరు పెట్టాడు కదా, ఆయనకు చేతి గుర్తు కేటాయిస్తారా? చేతి గుర్తు కేటాయించినా కూడా నీ పార్టీ అభ్యర్థి అవుతాడైనా మరి సింబల్ కేటాయిస్తారా? ఆయనకి కేటాయించరు కదా, ఇంక మరి అభ్యర్థి నువ్వు చెప్పుకోవాలండి. ఇవన్నీ ఉపాధ్యాయ ఎన్నికలు కానీ, ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ ఈ పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటారు, పార్టీ ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ మనుషులు కూడా ఉంటారు. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు కోకొరలు వస్తుంటే సమస్యల మీద ఫైట్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఒక్కొక్కడు ఓటే అని తిరుగుకుంటా టైం అంతా వేస్ట్ చేసి రైతు భరోసా పడాలి, దానికోసం ఫైట్ చేయాలి. ఇవన్నీ జరుగుతున్న కాలంలో ఇలా 2,500 రూపాయలు పెట్టేసి ప్రతి మహిళకి ఇస్తానన్నారు, ఒక అమ్మాయికి స్కూటీ ఇస్తానన్నారు. ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యతలు ప్రజల్ని కదిలించాల్సింది పోయి ఒక్కొక్క ఓటుని, అది పార్టీ పరంగా జరిగే ఓట్లు కావు. దాన్ని అదొక్కటి ముందు అర్థం ఉండాలి. అది వదిలిపెట్టి నేను ఒకరిని పెట్టినా అంటే పెట్టిన హైదరాబాద్ నగరంలో చాలా మందిని పెట్టినావు కార్పొరేటర్లుగా, ఎన్ని గెలిచింది? ఇలా ఢిల్లీలో పెట్టినావు, ఫుల్ పెట్టినావు, ఎంతమందికి వెళ్తారని ఈ డేట్లో? అదేనా ఒకటి కట్లపాము లాంటిదే కాంగ్రెస్ అంటే, చచ్చిపోయినా కూడా కెరోసిన్ పోతే గిట్టగిట్ట అంటది, గట్టనది తప్ప అది బతికేది కాదు, బట్టగట్టేది కాదు. ఇది ఇక మరి చూస్తున్నారు మన ఏఎన్ఎన్ న్యూస్ మొత్తానికి. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గట్టు రామచంద్ర అన్న మాత్రం ఎంత గొట్టు ప్రశ్నలు అడిగినా మరి ఆయన కడుపులో ఉన్న ఆ అమ్మాయి మధ్య ఎల్లగాకిండు. మరి ఇప్పుడు నేను ఏం అడిగినో ఆయన ఏం చెప్పిండో మీరు కళ్ళారా చూసిరు, చెవులారా విన్నారు. ఇక చూస్తూనే ఉంటుంది. మరి కెమెరామెన్ వెంకితో మీ నర్సయ్య తాత. రేపు ఒక పెద్ద మనిషిని పట్టుకొస్తా, మరి ఆ పెద్ద మనిషి కూడా ఏం చెప్పబోతుండు, ఏంది ఏం కథ అనేది మాత్రం అంతవరదాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ న్యూస్. ఎట్లా ఉంది నీ అవ్వ తగ్గేదరే నర్సయ్య తాతతో రపా ఉంటా. సెలవు.